జమ్మూ కాశ్మీర్పై దశాబ్దాలుగా వివాదాన్ని కొనసాగిస్తున్నటువంటి పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్పై ఉగ్రమూకలను ఉసిగొల్పుతున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే వీటికి ధీటుగా స్పందిస్తున్న భారత్ ప్రతీకార దాడులతో బుద్ధి చెబుతున్నప్పటికీ కూడా దాయాది తీశం తీరు మారడం లేదు. ఇటీవల పహల్గాంలో పర్యాటకులపై ఊచకోతకు పాల్పడింది. ప్రతీకారంగా పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేసి పదుల సంఖ్యలో ముష్కర మూకలను మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో గత 7 దశాబ్దాల్లో పాక్పై మనం చేపట్టిన కీలక సైనిక ఆపరేషన్లను ఒక్కసారి చూద్దాం. ఆపరేషన్ సింధూర్. పహల్గాంలో ఏప్రిల్ 22న 26 మందిని ఊచకోత కోశారు. కన్నవారిని, కట్టుకున్న వారి కళ్ళ ముందే ప్రాణాలు తీసిన తీరు యావత్ ప్రపంచాన్ని కన్నీరు పెట్టించింది. దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడిలో పదుల సంఖ్యలో ముష్కరులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఇక బాలాకోట్ 2019 దాని గురించి మాట్లాడితే, పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న సిఆర్పిఎఫ్ సిబ్బందిపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు 40 మంది సైనికులను పొట్టన పెట్టుకోగా జైషే మహమ్మద్ ఈ దాడులు చేసినట్టు ప్రకటించుకుంది. దీనికి ప్రతీకారంగానే బాలాకోట్లోని జైషే ఉగ్రవాద స్థావరంపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన వైమానిక దాడులు చేసింది. ఇక 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దాడులు చేయడం అనేది అదే తొలిసారి. ఇక సర్జికల్ స్ట్రైక్ 2016 గురించి మనం మాట్లాడితే, 2016 సెప్టెంబర్లో జమ్మూ కాశ్మీర్ ఉరిలోని భారత సైనిక స్థావరాలపై మిలిటెంట్లకు దాడులు తెగబడి 19 మందిని చంపేయగా 10 రోజుల తర్వాత వ్యూహాత్మకంగా స్పందించిన భారత సైన్యం పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. అనేక మంది ఉగ్రవాదులను అంతం చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో సరికొత్త పందాను అనుసరిస్తున్నట్లు ఆ ఘటనతో భారత్ నిరూపించుకుంది. ఇక కార్గిల్లో ఆపరేషన్ విజయ్ 1999లో ఇది జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ సెక్టార్లో పాక్ సైన్యం అక్రమంగా చొరబడగా భారత్ ఆపరేషన్ విజయ్ను చేపట్టింది. దీనికి భారత వాయుసేన కూడా సైన్యానికి తోడ్పాటును అందించింది. భీకర యుద్ధంలో పైచేయి సాధించిన భారత్ జూలై నాటికి ఆ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. అందుకే మనం జూలై 26ను కార్గిల్ విజయ్ దివస్గా ఇప్పటికీ కూడా నిర్వహించుకుంటాం. ఇక ఆపరేషన్ మేఘ్దూత్ గురించి మాట్లాడితే, లడాఖ్లోని సియాచిన్ గ్లేసియర్లో కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్ మేఘదూత్ను భారత్ చేపట్టింది. సాల్టారో రిక్టార్పై పైచేయి సాధించిన భారత్ బలగాలు ఆ ప్రాంతంలో శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేశాయి. అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఆ యుద్ధభూమి భారత్కు వ్యూహాత్మక కేంద్రంగా మారింది. అక్కడ ఇప్పటికీ కూడా మన బలగాలు అనేవి గస్తీగా ఉంటాయి. ఇక ఆపరేషన్ ట్రైడెంట్ 1971లో జరిగింది. తూర్పు పాకిస్తాన్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న వేళ భారత్పై పాకిస్తాన్ దాడులకు తెగబడింది. ఇది కాస్త ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. అదే సమయంలో 1971 డిసెంబర్ 4న కరాచీ నౌకాశ్రయం లక్ష్యంగా భారత నౌకాదళం ఆపరేషన్ ట్రైడెంట్ చేపట్టింది. రంగంలోకి దిగిన భారత క్షిపణి బోట్లు ఊహించని రీతిలో పాకిస్తాన్ నౌకాదళ ఆస్తులను, ఇంధన నిల్వలను ధ్వంసం చేశాయి. ఆ యుద్ధంలో భారత నౌకాదళం ఆధిపత్యం కనబరచగా చివరకు బంగ్లాదేశ్ ఎప్పుడైతే ఏర్పాటయ్యిందో ఆ ఏర్పాటుతో ఈ యుద్ధం అనేది ముగిసింది. ఇక పాక్ ఆపరేషన్ జిబ్రాల్టర్ 1965లో జరిగింది. కాశ్మీర్ను ఆక్రమించుకునాలనే ఉద్దేశంతో పాక్ సైన్యం 1965లో సైనిక చర్యలు చేపట్టింది. ఇక పాక్ సైనికులు, తిరుగుబాటుదారులు మారు వేషంలో కాశ్మీర్లోకి చొరబడేందుకు చేపట్టిన కోవర్ట్ ఆపరేషనే ఇది. దీనికి భారత సైన్యం ధీటుగా తిప్పుకొట్టింది. ఇరువైపులా భారీగా అప్పట్లో ప్రాణ నష్టము జరిగింది. భారత్ పాక్ మధ్య రెండో అతిపెద్ద యుద్ధానికి దారితీసింది. ఇక తర్వాత ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన కాల్పుల విరమణతోటి 1966లో తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేయడంతో ఆ ఘర్షణ అప్పటితో ముగిసిపోయింది. ఇక పాక్ భారత్ మధ్య తొలి యుద్ధం. భారత్ పాక్లు స్వాతంత్రం పొందిన కొన్ని నెలలకే ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీనిని మొదటి కాశ్మీర్ యుద్ధంగా పేర్కొంటారు. పాకిస్తాన్కు మద్దతిస్తున్నటువంటి ట్రైబల్ మిలీషియా దళాలు కాశ్మీర్ని ఆక్రమించాయి. అప్పుడు అక్కడ మహారాజుగా ఉన్నటువంటి వ్యక్తి భారత్లో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు భారత్ బలగాలు అక్కడికి పంపించడంతో ఇరు దేశాల మధ్య అక్కడ యుద్ధం మొదలైంది. 1948 వరకు ఇది కొనసాగింది.
ఐక్యరాజ్య సమితి జోక్యంతో ఇరు దేశాలు కూడా కాల్పులు విరమించాయి. జమ్మూ కాశ్మీర్లో 3/2 భూభాగాన్ని అప్పుడు భారత్ స్వాధీనం చేసుకోగా మిగతా భాగం పాక్ నియంత్రణలో ఉండిపోయింది. ఇప్పుడు దాన్నే మనము పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని పేర్కొంటాం. కాబట్టి పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడిన భారత్ ఆపరేషన్ల పేరుతో ధీటుగానే స్పందిస్తూ ఉంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో కూడా అదే భారత్ చేసింది. ఇక పాకిస్తాన్కు కూడా త్వరలోనే ఇక మంచి బుద్ధి చెప్పే తరుణాలు కూడా రాబోతున్నాయి.